కూడా అంతేలాగా సూపర్ హిట్ చేయాలని మాట ఉంది. ఇస్తున్నారా? ఎస్, జూలై 18th అందరూ దయచేసి మా సినిమాని థియేటర్స్ లో చూడండి. అలాగే శ్రీలీల అండ్ జెమిలియా మ్యామ్, ఫస్ట్ మీరు సెట్ మీద చూస్తున్నప్పుడు సీనియర్స్ చాలా కొంచెం షివరింగ్ లో ఉండే, బట్ మీరందరూ కూడా యూ ఈస్ ఇట్ అవుట్ ఫర్ అస్. అండ్ ఈవెన్ లీలా సీనియర్ అంటే ఏజ్ లో కాదు, ఎక్స్పీరియన్స్ లో. యా మ్యామ్, నో సర్టన్లీ. సో అట్లా నిజంగా అందరినీ చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు మా ప్రొడ్యూసర్స్. అండ్ ఇలాంటి ప్రొడక్షన్ లో, ఇలాంటి సినిమాలో, ఇలాంటి డైరెక్టర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నాతో పాటు చేసిన సత్య అన్న, మన లక్ష్మణ్, సుధాకర్ అందరూ కూడా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఈ సినిమా ఖచ్చితంగా జూలై 18th ఓన్లీ థియేటర్స్ లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కాలేజ్ లో ఉన్న కల్చరల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుమా గారికి కూడా చాలా థ్యాంక్స్. ఏంటి హెచ్ఆరా? హెచ్ఓడి అండి, హెచ్ఆర్ కదా అది. హలో, ఐ యామ్ స్టూడెంట్. ఓ, యు ఆర్ ఆల్సో స్టూడెంట్. ఫైనల్ ఇయర్? ఐ డిడ్ంట్ సీ యు. ఐ జస్ట్ జాయిన్డ్. ఓకే, వెరీ నైస్, నైస్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చదువుకుంటున్నారు మీరు? నేను ఇలాంటి వాటికి రాకుండా ఉండాలి, ఎలా చదువుకోవాలో ఇలాంటి వాటికి రాకుండా ఇలాంటి సిచ్యుయేషన్ లో. థ్యాంక్ యూ. మీరు అలాగే వెళ్ళి మీ పక్కనే కూర్చున్నటువంటి వాళ్ళని వేదిక మీద పంపించాలి. అంటే ఎవరంటే కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్నటువంటి డైరెక్టర్ అండ్ రీసెంట్ గానే ఏఆర్ అనేటువంటి వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్, త్వరలోనే మోగ్లీ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్న సందీప్ రాజ్ కి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ సందీప్ రాజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడుతుంది ఈ సినిమా ఏదో విష్ చేయడానికి, ఈ సినిమా బాగుంటుందని చెప్పడానికి కాదు, ముందే బాగుండాలని కోరుకుంటున్నట్టు అసలు కాదు. మొత్తం తెలిసి ఈ సినిమా A to Z ఏ ఉంటుంది, క్లైమాక్స్ ఏంటి, మొత్తం అంతా తెలిసిన వాడిగా వచ్చాను. ట్రస్ట్ మీ, ఈ సినిమాకి మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎస్టిమేషన్ పెట్టుకున్నారో దానికి 5 times ఉండబోతుంది. ఖచ్చితంగా ఎమోషనల్గా, టెక్నికల్గా, రైటింగ్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా టాప్ నాచ్ ఫిలిం ఇది. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, నా బెస్ట్ ఫ్రెండ్ రాధాకృష్ణ గురించి చెప్పాలి, డైరెక్టర్ రాధాకృష్ణ గురించి. సో మేము 3 years నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి ట్రావెల్ అవుతూ, మోగ్లీకి కూడా చాలా అద్భుతమైన సీన్లు రాశాడు ఒక ఫ్రెండ్గా పక్కన ఉంటూనే. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ రైటర్స్ నా లైఫ్లో కలిసిన చాలా మంది రైటర్స్లో ది బెస్ట్ రైటర్ రాధాకృష్ణ. సో తన సెన్సిబిలిటీస్ కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ప్రాపర్ ఆ చిన్న సైజ్ ఆఫ్ ఆర్ట్ సినిమా కూడా ఉంటుంది ఇందులో. అంత అద్భుతంగా మంచి ఎమోషన్స్, చాలా బాగుంటుంది ఈ సినిమా. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ కిరీటి, మేమిద్దరం కూడా ఒక లాస్ట్ 3 yearsగా పరిచయము. ఇంత రా టాలెంట్, ఇంత స్టార్ మెటీరియల్ అస్సలు మీరు ఇందాక చెప్పినట్టుగానే మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికి మించి 5 to 10 times ఉంటాడు ఖచ్చితంగా. హీఈస్ గోయింగ్ టు విన్ ఆల్ యువర్ హార్ట్స్. నెక్స్ట్ వెళ్ళిపోతాడు, ఒక లీగ్లోకి వెళ్ళిపోతాడు ఈ సినిమా తర్వాత. అండ్ ఇది చెప్పకూడదు కానీ జస్ట్ లైక్ ఒక 30 seconds ఇందులో ఒక చిన్న సీన్ ఒకటి చేశాను. సో చేసేంతసేపు మనం నుంచుంటే సింధు సార్ ఫ్రేమ్ పెట్టారు, అసలు చూసుకొని చాలా గర్వపడ్డాను. అసలు ఇట్స్ లైక్ అబ్బా, ఇది చాలు మనం చూసుకున్నాం సింధు సార్ ఫ్రేమ్ లో అని చెప్పి. నాకు అదొక మైల్ స్టోన్గా అయిపోయింది ఆ రోజు చేసినప్పటి నుంచి. సో ఇట్స్ గ్రేట్, ఇలాంటి సినిమాలో ఒక చిన్న భాగం అయ్యి ఇంతమంది జెనీలియా గారు, శ్రీలీల గారు, అంత ఎక్స్ట్రీమ్ మ్యాసివ్ టాలెంట్స్ మధ్య అలా ఒక సినిమాలో చమకం కనిపించి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. Cinema as a stunt man. My father made me to be totally prepared, like stunt, martial arts, car, horse, and gymnastic. Everything I was being fully prepared. So, and I got a good name in the union when I newly joined. So the same feeling when I did this film, Kriti was totally prepared, and I was enjoying working with him. Like, I'm a good rider, but when I got a 1000cc bike, I enjoy with that bike. No, same thing, Kriti. It was like each and every shots that I'm keeping, Kriti did his best, and I had a very new experience. I generally wanted to do something new all the time,
But for this film, I got a very good chance with Kriti because he's totally prepared and he's very skilled, I can say that. And you have a very good future. I never say this along, but no offense for anyone. But Kriti, you're very good. This one I can promise. Thank you. థ్యాంక్ యూ మాస్టర్. డాన్స్ మాస్టర్లు అయితే స్టెప్లు అడుగుతాం కానీ ఫైట్ మాస్టర్లు అడిగారంటే నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఓకే, సో మనందరికన్నా ముందు సినిమాని తన కళ్ళతో చూసి జడ్జిమెంట్ తో మనకి బ్యూటిఫుల్ ఫిల్మ్ ని అందించేటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ దట్ ఆర్ ఇండియన్ సినిమా అండ్ వరల్డ్ సినిమా హ్యాస్ విట్నెస్డ్ ఇస్ నన్ అదర్ దాన్ సెంథిల్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. రాజమౌళి గారు, ఇట్స్ డెఫినెట్లీ an honor. We have collaborated on so many great films which have become a milestones now. It was really an honor and pleasure to have been associated with you till now, and it means a lot for you being here and encouraging this film. Thank you for coming. Thank you. ఈ సినిమా అండి మేము ఫస్ట్ నేను సినిమా చేయడానికి కారణము సాయి గారు అండి. సో సాయి గారు ఫస్ట్ నాకు పిలిచి ఇట్లా ఒక కథ ఉంది చేస్తారు అని అడిగినప్పుడు లైక్ ఐ మెట్ రాధాకృష్ణ. సో వెన్ యూ నరేటెడ్ ద స్టోరీ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ దెన్ ఐ వాజ్ అంటే కొత్త సినిమా కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే కెమెరాని పెట్టుకుంటే అన్నీ చేసుకుంటారని అనుకుంటారు. బట్ ఐ వాజ్ వెరీ అప్రిహెన్సివ్, అంటే మిగతా టీం ఎలా ఉంటుంది అని. బట్ ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటే చాలా దిగ్గజాలందరినీ మాకు కొలాబరేటర్ గా పెట్టారు. లైక్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారిని, పీటర్ హెడ్ మాస్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని. సో వీ హ్యాడ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ టు సపోర్ట్ one of the extremely talented, sincere and dedicated actor, a newcomer called Kiriti. Kiriti అంటే కిరీటి గురించి ఏం చెప్పాలంటే నేను అంటే ఇంత డెడికేటెడ్ ఉన్న యాక్టర్ నేను చూడలేదండి నా కెరియర్లో. లైక్ ఐ రిమెంబర్ లైక్ ఈ సాంగ్ చేసేటప్పుడు, వైరల్ అయ్యారు సాంగ్ చేసేటప్పుడు యూస్ టు టేక్ లైక్ అంటే ఒక 20 టేక్స్ రీటేక్స్, 30 టేక్స్ రీటేక్స్, 40 టేక్స్ రీటేక్స్ అని వినుంటామండి. బట్ మోకాల్లో నెత్తరు వస్తున్నా కూడా 100 రీటేక్లు, 200 రీటేక్లు చేసిన ప్రాబ్లీ ద ఓన్లీ యాక్టర్ వి హ్యావ్ హియర్. దిస్ డెడికేషన్ ఈజ్ ఇమెన్స్. నేను అడిగాను కిరీటి చిన్న స్టెప్ కొద్దిగా అటు ఇటు అయినా ఎవరికి తెలియదంటే, సార్ నాకు తెలుస్తుంది కదా సార్ అది ఆ మిస్టేక్ ఎవ్రీ టైం చూసినప్పుడు నేను ఇంకా బాగా చేస్తుంటే బాగుండేదని అనుకోను. దట్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అండి. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఈజ్ హియర్ టు స్టే ఫర్ లాంగర్ టైమ్ అండి. ఇఫ్ దిస్ డెడికేషన్ కంటిన్యూస్, హియర్ ఈజ్ సెట్ టు బి అ న్యూ స్టార్ హూ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ ఆన్ దిస్ 18th. సో director Radhakrishna is like I know it has been a very roller coaster journey for him. అంటే సినిమా 6 నెలలు 8 నెలల్లో అయిపోతుంది అనుకున్నారు, అది 3 నెలలు పట్టింది రకరకాల కారణాలు. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇంజరీ. తర్వాత సినిమాలో అంటే రకరకాల ఇమోషన్స్ అండి. లైక్ అంటే ఈ స్టేయింగ్ ఇన్ బెంగళూరు 3 సంవత్సరాలు, ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్లో సినిమా కోసం డెడికేటెడ్గా ఇక్కడ పనిచేయడము. ఐ know that he went through so much, but everything worked for him, and today we are on the stage. Our cinema release kochindi, and I am so happy that he will be respected for his directorial skills, and he is also the second cinema aina kuda he worked it like a newcomer, and now is I think on 18th you will know what he is made up of. Thank you Radha for making me a part of this beautiful film. Thank you. అందరికీ నమస్కారం అండి. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమా, ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల, జెన్నీ, రవిచంద్రన్ గారు, the cast was going bigger and bigger. Then the crew, they were doing the music, Sendil doing the cinematography, Peter Haynes, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు. అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు. అంటే పెద్ద సినిమా అంటే అదే బడ్జెట్ దీని గురించి అని కాదు. ఈరోజు 1000+ స్క్రీన్స్ తో రిలీజ్ అవుతుంది సినిమా.
దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి, ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి 1000 స్క్రీన్స్లో రిలీజ్ అవుద్ది. సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. Jenny, you're frozen in time, man. What, like, how many years? ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది, నో సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. అండ్ సింబల్ హ్యాస్ ప్రామిస్ ఈ సినిమాలో కొత్త జెనీలియన్ చూస్తారా అని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే. దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్. తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం, వైరల్ వయ్యారి, అఫ్ కోర్స్ ఇంక దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎంత వైరల్ అయింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చింది. దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా ఫస్ట్ డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్. ఈ క్రేజ్ రావడానికి, ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి. అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ వాట్ హీఈస్. ఎక్సలెంట్ టెక్నీషియన్, నో కాంప్రమైజ్. ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. హీస్ అ బిగ్ అసెట్ టు దిస్ ఫిల్మ్. లైక్ ఐ సెడ్, పీటర్ ఈజ్ క్రేజీ మ్యాన్ అని చెప్తాను. అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు, వెనక ముందు ఆలోచించడు. కిరీటి, దిస్ 2 people, పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్, వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. వైరల్ వయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడికల్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతా, ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్. దట్ ఈస్ really great, that kind of energy, that kind of enthusiasm, that kind of passion towards what you want to achieve. I really appreciate that, Srilala. All the best to you. You'll definitely go places, no doubt about it. Radhakrishna, that's one more thing that I've been told. Like, గత 3 సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి, ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్ టు యూ. సో జూలై 18న రిలీజ్ అవుతుంది. సెంధిల్ చెప్పినట్టు జూలై 25న కాదు, జూలై 18న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి. విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వసూలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్గా వచ్చిన మా రాజమౌళి గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం. మీడియా వైపు నుంచి ఇప్పటి వరకు మా సినిమా కాంటెంట్ ఏదైతే ఉందో చాలా బాగా ప్రమోట్ చేసి, చాలా బాగా మా సినిమా సపోర్ట్ చేసినందుకు మీడియా తరపున, మీడియా వైపు, ఐ థింక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్, సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ. ఇంటికి అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు, బీ రెడీ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన కథలో ఒక
చిన్న కథని, ఒక బుజ్జి కథని ఒక పెద్ద క్యాన్వాస్ని చక్కగా మీకోసం ఎడిట్ చేసి ముద్దుగా 3 years తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మనందరి కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ లవ్, everything for you. You deserve it. You're the nicest person I've come across. And our music director, DSP sir, నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే. వైరల్ వయ్యారి జూ, మీరు వైరల్, నేను వయ్యారిని. అంటే ఒక సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారు అనుకుంటారండి చాలామంది. కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఆ స్టెప్ ఎలా ఉండాలి, సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి, సార్ ఇట్స్ దట్ ఈస్ వై యు ఆర్ ద రాక్ స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ సెంధిల్ సార్, మీరు నా మెంటర్, నా కౌన్సిలర్, నా అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు. అది మీకు ఒక డివైన్ ఆరా ఉంది మీ చుట్టూ. నో, వెరీ ట్రూ సార్. కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ లెఫ్ట్ అండ్ ఐ లుక్డ్ ఎట్ యూ అగైన్. ఎందుకంటే ఐ రియలీ మిస్ యూ అ లాట్. ఐ మిస్ యూ ద మోస్ట్ ఆనెస్ట్లీ. అండ్ మీరు ఎన్ని కష్టాలున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్. సో ఐ రియలీ హోప్, లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను, బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ, అంతే. జెనీలియా మ్యామ్, హహా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్. అంటే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్. నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా. సో దట్ ఈస్ స్టిల్ టుడే సో మెనీ హీరోయిన్స్ బ్రీఫ్. you're a brand that you've created in Telugu cinema and cinema fully. And thank you for being so warm to me. ఎంత బాగా చూసుకొని, ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్లి సందడి అప్పుడు షూట్ చేస్తున్నా. ఆ టైంలో మీరు మేకప్ నుంచి యూ లిటరలీ హెల్ప్ మీ గ్రూమ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నోబడీ వుడ్ డూ దాట్. అండ్ కిరీటి గారు, మా హీరో. ఐ థింక్ ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు, బట్ ఐ థింక్ మీరు డిస్టింక్షన్ తెయాలనే చదువుకున్నారు. You've literally, I think సినిమా తప్ప వేరే ధ్యాస ఆశ ఏమీ లేదు. దట్ ఈస్ యువర్ డెడికేషన్. అండ్ అది నేను చెప్పక్కర్లేదు, అది మీరే చూస్తున్నారు. బహుశా నేను భయపడినప్పుడు కూడా కొన్ని స్టెప్పులు వేయడానికి నాకు ఉత్సాహం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ I think we're all going to welcome a star this July 18th. And alage పేరున ప్రతి ఒక్కరు. Peter Master, I was there in one shot, but I realized you're a very risky man. You're very cool, Master, and your work is just mind-blowing. And I hope to do action sometime, sir. This is a very, a very lovely movie that we enjoyed every bit while working on it. So, first of all, I would like to thank Mana Sai Garu. Sai sir, thank you for all the confidence and all the trust you had on all of us. So please give a huge round of applause to Varahi Sai Garu. Thank you, sir. Okay, మనం ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తాం, బ్యాక్ వెళ్ళి అలవాట్లేదమ్మా. అప్పుడు బ్యాక్ వెళ్ళమంటే అప్పుడు ఎలా అంటే ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి మళ్ళీ తిరగాలి. సో ఎనీవేస్, సో Radha sir, like Srilila was saying, Radha sir, one of these most sweetest persons we could ever come across మాట. అండ్ మన నేను హరిశంకర్ గారు మాట్లాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే అసలు హీస్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్స్. సో ఏ ఫిల్మ్, ఎనీ టైటిల్ చెప్పండి మీరు, ఇంగ్లీషా, తెలుగు, తమిళ, హిందీనా, వడబా, హీ నోస్ ద ఫిల్మ్స్ అండ్ విల్ సే హూ డైరెక్టెడ్, వాట్ ఇస్ ద స్టోరీ. అంత నాలెడ్జ్, అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం. రాధా సార్, ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్.
And I think this movie is going to be అంటే ఆయన షోకేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని. అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ బిగ్గర్ థింగ్స్, మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ యువర్ కిటీ. సో లెట్స్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా గారు. ఇంకోటి, నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగుల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక 3 years ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ తపన అన్నీ చూశాను. ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డెఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలనేది నా కోరిక. సో ఇందాక ఆయన అంటున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టు రాధా గారు. అలా కాదు, థ్యాంక్స్, వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్. సో ఆల్ ది బెస్ట్ రాధా సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి వచ్చండి, లైట్ వేసుకోండి అమ్మ మీద. నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకున్నాను ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఓకే, మనకి ఎందుకంటే ఫార్మల్గా రాదు, చూడు మళ్ళీ ముందుకు వచ్చా, మనకు ముందుకెళ్ళడం అలవాటు. ఒకవేళ నేను వెనక్కి చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా, దానికోసం అర్థం చేసుకోవాలి. రాధా గారు అండ్ కళ్యాణ్ గారు, ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ అండ్ అప్లాజ్ బాయ్స్. ఏంటి ఆ నేర్స్ ఏంటి? థ్యాంక్ యూ సార్. రాధా గారి గురించి చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో సాంస్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు. సో ఈయన టాలెంట్స్ అందరికీ తెలియదు, అందువల్ల ఐ వాంట్ షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే లిటరేచర్ తెలిసిన వాళ్ళందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా, అలాగే ఈయన ఒక సరస్వతి పుత్రుడు. ఎందుకంటే రాయటం, ఎక్స్ట్రాడినరీగా రాయటం ఒక మ్యాటర్ అంటే, దాన్ని ఎక్స్ట్రాడినరీగా చాలా ఫాస్ట్గా రాయటం ఇంకా చాలా గ్రేట్. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, వేరు బన్నీ గారి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఫైట్ ఉంటుంది కదా, అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సడన్గా మొత్తం అంతా సాంస్క్రిట్లో చేద్దాం. అండ్ ఎనీవేస్ పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి, ప్లస్ అక్కడ ఐగిరి నందిని కూడా ఒక చోట కలిపి ఉంటామన్నమాట. సో అక్కడ నుంచి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ ఐగిరి నందికి నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేసి మిడ్ నైట్ అనుకుంటా, ఆఫ్టర్ 1 o'clock or 2 o'clock ఈయన ఫోన్ చేస్తే లేచారో మరి లేచే ఉన్నారో తెలియదు కానీ, సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి ఈ ట్యూన్కి నాకు సాంస్క్రిట్లో ఇది కాన్సెప్ట్ హీరో గురించి. అంటే ఒక అమ్మవారు హీరోని, అంటే ఆ సీన్ కూడా అమ్మవారు చీర తీసుకెడతారు కదా, అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నట్టు ఒక హీరోయిజంగా వచ్చి ఐగిరి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పిన వెంటనే విత్ ఇన్ 10 to 15 minutes మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప 2 క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసింది. సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి ఒక పాట చేసాం. ధనుష్ గారు ఆ అమ్మాయిని ఎత్తుకుని పరిగెడుతుంటే శివుడి గురించి, అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా 5-10 minutesలో రాశారు. అలా హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ దట్ ఐ హావ్ సీన్. ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా, అంటే డైలాగ్స్ ఆయన రాశారు, కథలో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు. ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. రైటర్ని ఎప్పుడు వదిలిపెట్టండి, డైరెక్టర్కి అపజయమే ఉండదు, ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే సరస్వతిదేవి వాళ్ళకి తోడుగా ఉంటుంది. సో అలా ఈయన ఈ సినిమాకి డైలాగ్స్ ఏమైనా కాకుండా అన్ని పాటలు, అంటే ఒక పాట తప్ప, ఆ ఒక పాట రాసిన ఎవరని మళ్ళీ చెప్తాను, అన్ని పాటలు ఆయన రాశారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంకా చాలా సినిమాలు పాటలు రాశారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాశారు. ఇప్పుడు ఇందులో వైరల్ వయ్యారి నేనే ఆ పాటని ఫస్ట్ ఐటమ్ సాంగ్. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, ఫెంటాస్టిక్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈజ్ రాకింగ్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. అది మాట కళ్యాణ్ గారి చరిత్ర. ఈయన త్వరలో ఇంకా 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 చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాస్తూ, సినిమాలు రాస్తూ, కథలు రాస్తూ, డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను, చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు అండ్ రాధా గారు. దాని తర్వాత సెంథిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన తీసిన ఎటువంటి సినిమాలు అండి బాబు, అంత లిస్ట్ చెప్పక్కర్లా. బాహుబలి 1, బాహుబలి 2 అంటే చాలా ఓకే అని చెప్పి మన 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం, అటువంటి సినిమాలు ఏం తీశారు. కానీ ఒక కొత్త కుర్రోడితో సినిమా అన్న వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా, అదే ఇన్వాల్వ్మెంట్, అదే ప్యాషన్, దీన్ని ఏం చేద్దామని. హ్యాట్స్ ఆఫ్ టు సెంథిల్ సార్, హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
ఈరోజు సినిమా చూస్తారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు. బికాస్ ఐఎమ్ ఏ సినిమాటోగ్రఫీ లవర్, ఐఎమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్, నా హాబీ కూడా ఫోటోగ్రఫీ. సో ఐ లవ్ లుకింగ్ అట్, ఐ లవ్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్లీ షార్ట్ సీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ ఎంత బాగున్నా కూడా when it is shot well, the beauty of the scene is something else. That's why there are very few, or there are a lot of films which we remember by the visuals. Not all films have that, though they have great stories and great successes, but still, sorry, who are you DSP? ఇప్పుడు అడుగుతారేంటి? ఓకే, మీకోసం who are you? There is a rapucha sala, who are you? నాకు నచ్చింది ఏంటంటే మనం ఒక ముక్క అకౌంట్ పాడినా దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడతారు చూడండి, హూ ఆర్ యూ. అది మనకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. సో సెంటిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు. యూ ఇన్స్పైర్డ్ us to do great background score for this movie. So once again, thanks to you. And Peter Hain Master ఎక్కడ? ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పీటర్ హెయిన్ మాస్టర్. ఆయన ఇంకో షార్ట్ ఏదో పైనుంచి అలా దూకాలి, కింద నుంచి అలా ఎగిరాలని డిజైన్ చేసి వెళ్ళిపోయింటారు. ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు. నేను కిరీటి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను. బట్ అమేజింగ్లీ హీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి డిడ్. ఐ డోంట్, వాళ్ళు ఎలా తీశారు కూడా అర్థం కాదు. యూ విల్ బీ లైక్ thrilled in the theaters for the first. అది ఫైట్ అనాలా, చేజ్ అనాలా, అది ఏమన్నా నాకు కూడా ఇంక దానికి ఏదో కొత్త పేరు పెట్టాలనుకుంటా. అలా అంత అందంగా బాగా తీశారు ఇది. సో థ్యాంక్స్ టు పీటర్ హెయిన్ మాస్టర్. హీఈస్ ఎ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అని చెప్పాలి. అండ్ దెన్ కమింగ్ టు ఆల్సో ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ గ్రేట్ థ్యాంక్స్ టు ఉమేష్ గుప్తా సార్. వీ హ్యావ్ ఎ గ్రేట్ ర్యాప్. ఇది మనదంతా నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది ఇది 90th ఆల్బమ్ అని చెప్పారు. 90th ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్. మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయ్యింది సార్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నో కమింగ్ టు హాసినికి ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెల్కమ్ బ్యాక్ హాసిని. కలవో అలవో అలవో హాసిని, మదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని. పనిని సజా కాదు సనిప గమ పనిని సానిదమన కరిగనిగా సరిగరి సరస. మధ్యలో గొంతు అని అయ్యింది కదా, అదే ప్రూఫ్ మాట మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నామని. కష్టానికి వెళుతాం. సో మీరు క్లాప్స్ కొట్టాల్సిన ఆ పాటకు కాదు, మధ్యలో కొంత అని పోయింది కదా, అక్కడ కొట్టండి. కష్టపడి వర్క్ చేసాం కాబట్టి. సో ఇట్స్ సో లవ్లీ టు సీ బ్యాక్ ఆన్ స్క్రీన్ హాసిని అనే జెనెలియా. సో సీ హౌ మచ్ ఆఫ్ లవ్. They'll never forget this song, they'll never forget the lyrics, and they'll never forget you. Like Srilila was saying, and like Rajamouli garu was saying, I think you are stuck in time, and it is so beautiful to see your beautiful face once again on the silver screen. అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు అసలు హాసిని జెనెలియా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు. దాన్ని ఫెంటాస్టిక్గా రాశారు, రాధా గారు ఫెంటాస్టిక్గా తీశారు, అండ్ సెంధిల్ గారు అద్భుతంగా చూపించారు. సో ఐ థింక్ యూ గోన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెనెలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జెనీ, థ్యాంక్ యూ. యా, అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సీరియల్ కోసం పెట్టాను, కానీ నల్ల జాకెట్ నేను రాస్తాను, మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసానని వైరల్గా వచ్చిన మన వైరల్ వయ్యారికి ఒక పెద్ద వేసుకోండి. ఐ రియల్లీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ ద ప్యాషన్ ఫర్ డాన్స్. ఏ వర్క్ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది. సో అలా వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ గర్ల్ ఈజ్ హర్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్ టువర్డ్స్ హర్ స్టడీస్. ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్. అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్లీజ్ సిట్ లీలా, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్,
నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ 16.5 years old when I did my first film దేవి. సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ బాలు గారికి నా ఫస్ట్ సాంగ్ బాలు గారే పాడాలన్నాను. అందులో 10-11 సాంగ్స్ అన్ని బాలు గారే పాడారు. అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు ఈవినింగ్ డేట్ మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా, ఈవినింగ్ కొంచెం మార్చగలరా అని. ఎందుకమ్మంటే మా మ్యూజిక్ డైరెక్టర్కి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాజ్ రెడీ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవి సాంగ్స్ ఇన్ ఈవినింగ్. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగారు. అప్పుడు నేను పెద్దగానే ఓకే నో ప్రాబ్లం, వాడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను. అలా ఆ బాలు గారికి మళ్ళీ ఒక శిరసాభివందనం నేను చేస్తూ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలు గారిని మనం తలుచుకుందాం. సో అలా నాకు అది గుర్తొచ్చిందన్నమాట. హౌ ఐ యూస్ టు రైట్ ఎగ్జామ్స్ అండ్ ఐ థింక్ దట్ ప్యాషన్ ఈజ్ వాట్ takes us places, Srilila, and there is no stopping you. You're there all over India and all over the globe. You're going to go very soon, and we're also waiting for your Hindi movie, and all the very best to that. ఈ పాట వైరల్ వైర్ కంపోజ్ ఒక చిన్న సరదా విషయం చెప్పొచ్చు కదా. సో నేను చెప్పాను మాట, ఈ పాట వైరల్ వైర్ అని కంపోజ్ చేస్తే అందరూ ఫుల్ ఎగ్జైటెడ్. ఫస్ట్ ఆ సిచ్యువేషన్లోకి హీరోని వస్తుందా రాదా అని ఒక డౌట్ ఉండింది. నేను లాజిక్ లేదు, ఇక్కడ వస్తా రాదో తెలియదు, ఇందులో శ్రీలీలనే ఉండాలి అన్న. అంటే అంత పెద్ద డాన్సింగ్ స్టార్ అయిపోయింది తను చేస్తేనే ఇందులో ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగొస్తాయి అని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది. దాని తర్వాత ఏం చేస్తానంటే శ్రీలీల ఇంతకుముందు చేసిన పాటలు ఉన్నాయి, కుర్చీని మడతపెట్టు, దాని తర్వాత వాట్ ఇస్ దట్ రవితేజ గారి పల్సర్ బండి రైట్ అయ్యా, అందులో ఆ ఫుటేజ్ అంతా తీసి నేను ఈ వైరల్ వైర్ సాంగ్ చేసి మొత్తం ఎడిట్ చేసి ట్యూన్ వినిపించడమే ఆ ఎడిటెడ్ ఫుటేజ్తో చూపించారు రాధా గారికి. దాని తర్వాత దే టోల్డ్ శ్రీలీల అబౌట్ ఇట్, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత తనకి చూపిస్తే అమ్మో ఇది సూపర్, నేనే చేయాలి. దాని తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఈ పాట ఎలాగైనా నేనే చేయాలని తన మనస్ఫూర్తిగా కోరుకుంది. ఆ కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. ఆల్వేస్ రిమెంబర్, కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. అంటే ఈ పాట మేము చేయాలి, ఇది నేను చేయాలి, నేను అలా చాలా అన్నీ జరిగినాయి. నా ఫస్ట్ పాట బాలు గారు పాడాలని నేను తప్పటి నుంచి కోరుకున్నా. ఫస్ట్ సాంగ్ బాలు గారితోనే రికార్డ్ చేశా. అలాగా కొంతమందిని నేను మా డాడీ సత్యమూర్తి గారు రైటర్ అయినా సరే నేను ఆయన ద్వారా కలవను, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాకనే వీళ్ళు కలవాలనుకున్నా. అలాగే కలిసా ఇళయరాజా గారు నేను మ్యూజిక్ డైరెక్టర్గానే కలవాలనుకున్నా. దాని తర్వాత ఆయన నన్ను పిలిచి అన్న మా ఎబ్డీరికే అని నన్ను ప్రేమతో పిలిచి ఎక్కడున్న దేవిని పిల్లండి అనే రేంజ్కి నేను ఆ మ్యూజిక్తోనే ఆయనకి పరిచయం అయ్యా. అలా మనం కోరుకున్న కోరికలన్నీ ఆర్ట్ ద్వారా తీరటమే ఒక ఆర్టిస్ట్కి పెద్ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అలాగా శ్రీలీల యూ విల్ బి బ్లెస్డ్ విత్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ and I'm very sure about it because I also know you as a person to an extent. So a personality kuda art ki add ayipoddi. So all the best to you Srilila. And viral ela chesi Srilila eragisi kada. Yeah, she just rocked and killed it. And ee roju this song is rocking all over India, not only in Telugu, కన్నడ, మలయాళం, అసలు హిందీ వాళ్ళు వీళ్ళని అసలు వచ్చిన మిగతా పాటలన్నీ డామినేట్ చేసి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అంత ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేసిన శ్రీలీలకి, కిరీటికి అండ్ ముఖ్యంగా దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన మన రేవంత్ మాస్టర్కి. రేవంత్ మాస్టర్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సారీ కొంచెం ఎక్కువ మాడుతున్నాను, అంటే అనవసరమైన విషయాలు ఎక్కువ మాడకూడదు కానీ అవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడవచ్చు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రేవంత్ మాస్టర్. నేను ఎందుకు చెప్తానంటే నాకు జనరల్గా సాంగ్స్ షూట్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడటం ఇష్టం, కుదిరినంత వరకు టైం ఉంటే వెళ్తా. అలాగా కొంచెం చాలా తక్కువ టైంకి ఈ షూట్కి వెళ్ళా. ద వే దిస్ గై కొరియోగ్రాఫ్ దిస్ సాంగ్ ఈజ్ బ్రిలియంట్. నేను ఇంకా కెమెరాలో కూడా చేస్తున్నాను అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్స్. ఒక సౌండ్ ఒక మ్యూజిక్ నడిస్తే చాలా ఇమాజినేషన్ ఉంటుంది, ఆ సౌండ్కి మూమెంట్ వచ్చిందా లేదా అనేది చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా దిస్ వన్ ఆఫ్ మై మోస్ట్ సాటిస్ఫైడ్ పిక్చరైజేషన్స్ మన వైరల్ వయ్యారి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో సాంగ్ ఉంది జూనియర్ అని, అది ఇంకా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం, అది రేపు డిసైడ్ చేస్తారు ఈరోజు రిలీజ్ చేస్తాం లేదని. నో ప్రాబ్లం, యూ టేక్ టైం. ఎల్లుండి అబ్బో ఇక చాలా టైం ఉంది, ఎల్లుండి ఉంది సినిమా, ఏం కంగారు లేదు. అవతలని కూడా రిలీజ్ చేయొచ్చు మనం. ఏం సాయి గారు మీరు ఆలోచించండి. ఓకే, ఆ సాంగ్ కూడా ఇరగి తీసేసారు రేవంత్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్, అద్భుతం, బ్యూటిఫుల్, యూ గోన్ గో ప్లేసెస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో సాంగ్ చేసింది విజయ్ కదా, ద కొరియోగ్రాఫర్ విజయ్. లెట్స్ లివ్ దిస్ మూమెంట్. ఆల్సో థ్యాంక్స్ టు విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దినాని వదిలేసా. దినా నా ఉంగ్లీ కూప్ట యాక్చువల్గా మరదటం అడిగాను. దట్ ఈస్ దినా, మై అసిస్టెంట్ మా టీంలో. కమ్ దినా, నా అసిస్టెంట్. అంటే నేను ఎక్కడ ట్రావెల్ చేసినా నాతో ఉంటూ నా సూట్ కేసులో నేను ఏం పెట్టుకోని లేదో తనకి తెలుసు. ఓకే, అయ్యో నా షూ అంటే షూ ఇస్తాడు, అయ్యో నా షర్ట్ అంటే షర్ట్ ఇస్తాడు. ఈరోజు కూడా మేము ఆ జూనియర్ మిక్సింగ్ ఫినిషింగ్ ఫ్లైట్కి ల్యాండ్ అయితే ఆ బాత్రూంలో చేంజ్ చేసుకున్నాం ఇదంతా ఎయిర్పోర్ట్లో. తనే అన్ని తీసేస్తే అన్నీ వేసుకుని అలాగే వచ్చాం. సో వీళ్ళు లేకుండా మనం లేవు. ఓకే, మన అసిస్టెంట్స్, కార్ డ్రైవర్స్, మేకప్ ఆర్టిస్ట్, లైట్ బాయ్స్, వీళ్ళందరికీ మనం చాలాసార్లు తక్కువసార్లు థ్యాంక్స్ చెప్తుంటాం. దినా థ్యాంక్ యూ సో మచ్. దినా ఐ రియలీ లవ్ యూ దినా.
ఓకే, ప్లీజ్ గివ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ దినా. ఇలా ఇంకొకరు ఉన్నాడు మా స్టూడియోలో, భరత్ అని. భరత్కు టైం టేబుల్ చెప్పిస్తే, సార్ పాలు తాగారా, సార్ మజ్జిగ తాగారా, సార్ భోజనం చేస్తారా, సార్ ఇడ్లీ తింటారా అంటూ ఫాలో చేస్తుంటారు. అలా భరత్ కూడా చాలా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నౌ కమింగ్ టు ద గోనా బి బోర్న్ స్టార్ కిరీటి. ఓకే, ఈ అరుపులు ఇంకా కొన్ని వేలగా, లక్షలుగా, కోట్లుగా, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అయ్యి అరిస్తే అరే ఆపండ్రా బాబు చెవులు పిలిపించట్లా అని అనేలా మీకు పెరగాలి అని నేను మనస్ఫూర్తిగా యాజ్ అ బ్రదర్ ఐఎమ్ కోరుకుంటాను ద గాడ్. Please sit, Kiriti. And you're going to win that because this boy, this guy, this hero, this going to be star. నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. ఫస్ట్ నేను పీటర్ మాస్టర్ చెప్పాను కదా, పీటర్ మాస్టర్ చెప్పిన ఫైట్ సైడ్ ఉంటే సాధారణమైన విషయం కాదు, చాలా చాలా కష్టం. ఒక ఫుల్ ఎపిసోడ్ ఉంటుందండి, యుల్ బి థ్రిల్డ్. అంటే ఇలా చెప్పొచ్చు కదా ఏంటని లైట్గా, మీరు ఎలాగో చూపించలేరు. సరే ఓకేనండి, అది ఎగరడం దూకడం చాలా ఉంటాయి అందులో. హీ వెంట్ అండ్ ట్రైన్ హిమ్సెల్ఫ్ ఫర్ అబౌట్ లైక్ 2-3 months, 3-4 months. ఆ సీక్వెన్స్ ఉందని వెంటనే చాలా సిన్సియర్గా ట్రైన్ చేసి ఊరికి ఏదో వచ్చేలా, ఏదో ఊరికే ఉంది కదా సినిమా తీసేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అని చెప్పి యాక్ట్ చేసేలా. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ గాట్ ఫర్ యు మ్యాన్. హీ ఈస్ మై డియర్ లిటిల్ బ్రదర్ అండ్ ఈస్ గోయింగ్ టు రాక్ ది స్క్రీన్. ఎందుకంటే సహనం పొరుతవర్ భూమి వారు తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే పేషెన్స్తో ఉన్నవాళ్ళు ఎర్త్నే రూల్ చేస్తారు అని. పేషెన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలంటే, ఓకే ప్రాక్టీస్ చేయాలంటే, ఫోకస్ ఉండాలంటే. బట్ నేను బెంగళూరులో కూడా ఇది చెప్పాను, ప్లీజ్ కీప్ దిస్ సేమ్ క్వాలిటీ ఇన్ యూ, బట్ ప్లీజ్ కీప్ లెర్నింగ్. మీకు వచ్చిన ఐడియాస్తో పాటు మిగతా వాళ్ళ ఐడియాస్ ఏంటి అన్ని రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యుల్ బీ గ్రోయింగ్ లైక్ నోబడీస్ బిజినెస్ మాట. సో ఆల్ ది బెస్ట్ యూ. తను చాలా కష్టపడి అసలు డాన్స్ అయితే ఎరగదీస్తారు, మీరు వైరల్ చూస్తుంటారు. ఈరోజు యాక్చువల్ జూనియర్ చూపిస్తాను అనుకున్నాను, మన డైరెక్టర్ గారు ఇంకా రిలీజ్ తర్వాత చూపిద్దాం డిసైడ్ అయినట్టున్నారు. అందులో కూడా బీభత్సం డాన్స్ చేశారు, రేవంత్ గారే కొరియోగ్రాఫ్ చేశారు. కిరీటి హ్యాస్ డన్ అమేజింగ్ డాన్సెస్, అమేజింగ్ స్టంట్స్. సో యా, ఆల్ ది బెస్ట్ Kiriti. Please give a huge round of applause to Kiriti. Yeah, and I think చాలాసేపు మాట్లాడేసాను, అందరి గురించి మాట్లాడేసాను. ఫైనల్గా సుమా గారికి చాలా చాలా థ్యాంక్స్. సుమా గారు నేను మాట్లాడిన మాటలు కాబట్టి కూర్చున్నారు మూల. సుమా గారు థ్యాంక్స్ అండి, యూ ఆల్వేస్ రాక్ యాజ్ యూజువల్. నాకు ఐ వాజ్ రిమెంబరింగ్ బొమ్మరింగ్ యా అన్నపూర్ణ స్టూడియోస్ లో నాకు ఒకటి గుర్తొచ్చింది. రంగస్థలం ఫంక్షన్లోనో ఎప్పుడో మన రామ్ చరణ్ వాజ్ టెలింగ్, ఆయన అన్నారు సినిమాలు ఏం మారినా దేవి మారుడు సుమ్మగారు మారుడు స్టేజ్ మీద ఉన్నారు. సో నాకు అది బాగా మంచిగా అదే గుర్తొచ్చింది ఈరోజు. సో మీరు ఎప్పుడు అలాగే రాకింగ్ అండి, మీతో పాటు మేము కూడా ఏదో అలా మీతో పాటు మేము. నో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. ఒక ఫస్ట్ టైం మనకి ఇన్ని రియలిస్ట్ ఎమోషన్స్ ఐ థింక్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ లో ఐ థింక్ హి స్కోర్డ్ 100 out of 100 అండ్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సే. అండ్ ఇంకో 10 years వరకు ఏ యంగ్స్టర్ వచ్చినా కానీ ఐ థింక్ హి సెట్స్ ద బెంచ్ మార్క్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. ద స్టాండర్డ్స్ హి హస్ సెట్, ద హార్డ్ వర్క్ హి హస్ పుట్, ట్రూలీ ఇన్స్పిరేషనల్. అండ్ మీరు చూస్తారు ఈ సినిమాలో క్లైమాక్స్ చూసి సినిమాని ఎంత బయటకు తీసుకొని వస్తారో కిరీటిని అంతకంటే ఎక్కువ బయటకు తీసుకొని వస్తారు. కానీ మార్క్ మై వర్డ్స్, ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థింగ్. అండ్ పదే సినిమా కోరుకుంటున్నాను. సో కళ్యాణ్ సార్ అప్పుడే సార్ ఒక నిమిషం స్టేజ్ మీద అవసరం ప్లీజ్. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నాతో ట్రావెల్ అయ్యి పాటలు మాటలు all the way he has supported me. So thank you very much, sir. Thank you so much. Leela ante energy ante Leela. So the way she brings on that energy to the set and the way she pulled out that song, I think it's amazing. Leela tho ante ఇంకోసారి ఇంకా మంచి చేస్తాను అనుకున్నాను. Jerilia man, thank you so much for your presence. And
After 13 years, you trusted our team, and I think we'll make you proud on the 18th. So, మేమందరం మంచి సినిమా చేసాం అనుకున్నాం. 18th మీరందరూ మంచి సినిమా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 3 years అయినది ఈ ప్రాజెక్ట్ చేయడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి బాబు సార్కి ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆయన లేకుండా ఈ ప్రాజెక్ట్ లేదు, ఏది లేదు. దీనికి శ్రీకారం చుట్టిందే సార్. ఒక కుర్రాడిలో ప్రతిభ ఉంది, ఆ కుర్రాడికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాడని గొప్ప మనసున్న వ్యక్తి సాయి సార్. సో ఫస్ట్గా ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నానండి. అలాగే నేను అన్ని కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. నా దైవం పునీత్ రాజ్ కుమార్ సార్, ఆయన ఆశీర్వాదంతో, ప్లస్ నేను అత్యంత ప్రేమించే జూనియర్ ఎన్టీఆర్ సార్, ఆయన ఆశీర్వాదంతో ఒక నటుడు అవ్వాలనేసి నా తల్లు వచ్చినటువంటి ఆలోచన అండి. బట్ ఎవరి పాటలు విని నేను యాక్ట్ అవ్వాలనుకున్నానంటే అది ఓన్లీ డిఎస్పి సార్ అండి. చిన్నప్పటి నుంచి సార్ పాటలు విని యాక్చువల్లీ నాకు అసలు సినిమాలపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది పాటల వల్ల. అది కేవలం సార్ వల్ల. అలాగే మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు నా బ్రదర్ లాంటి వారు. ఆల్మోస్ట్ 3 years ఈ సినిమా కోసం త్యాగం చేశారండి. చాలా హార్డ్ వర్క్ చేసి 3 years స్క్రిప్ట్ పైన కానివ్వండి, ప్రాజెక్ట్ పైన కానివ్వండి డెడికేట్ చేసి ఈ సినిమా చేశారు. ఖచ్చితంగా నా కోసం ఈ సినిమా 1% సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటే, ఆయన కోసం 99%, సాయి సార్ కోసం 99% నేను కోరుకున్నాను. నా పైన నమ్మకం పెట్టింది సాయి సార్. ప్లస్ చాలా యూజ్ అయ్యేది ఒక కొత్త డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి ఇంకొక 10 మంది హీరోలకి చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను భావిస్తున్నాను. ప్లస్ ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది ఒక పెద్ద డైరెక్టర్ ముందుకు వస్తే అనే ఒక ఆలోచన ఉంది. అలాగే 13 years తర్వాత మళ్ళా వెండి తెరపైకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినటువంటి జరీలా మేడంకి, అంటే మోస్ట్ డివైన్ హ్యూమన్ నా లైఫ్లో నేను చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది ఓన్లీ జరీలా మ్యామ్ అండి. అంటే ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తన కథలో ఎంత ప్రాముఖ్యత ఉంటే ఒక నిర్ణయం తీసుకున్నారు 13 years తర్వాత మళ్ళీ వెండి తెరపైకి రావాలని చెప్పేసి. సో అది మీరందరూ చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా అద్భుతమైన పాత్ర చేస్తారు మేడం. మీరు రెగ్యులర్గా చూసేటువంటి బబ్లీ క్యారెక్టర్ అలాంటిది ఏం కాదు, చాలా యూనిక్ క్యారెక్టర్, వెల్ థాట్, వెల్ రిటర్న్ క్యారెక్టర్ మ్యామ్ చేశారండి. అండ్ అలాగే సెంట్రల్ సార్, సార్ థ్యాంక్స్ లాట్ సార్. అంటే ఒక కొత్త కుర్రాడికి మనం చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది మన తల్లు, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పేసి. కెమెరా వెనక నుండి ప్రతిసారి ప్రోత్సాహన ఇస్తూ చాలా సపోర్ట్ చేసింది సెంట్రల్ సార్. స్టార్టింగ్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది సెంట్రల్ సార్. సార్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో మాటలు రాసేటువంటి కళ్యాణ్ సార్ గారికి, ఆయన గురించి చెప్పేటువంటి స్థాయి నాకు లేదు. సరస్వతి పుత్రులు డిఎస్పి సార్ చాలా చెప్పారు ఆల్రెడీ సార్ గురించి. మీరు సినిమా చూసినప్పుడు చాలా మెచ్చుకుంటారు. అద్భుతమైనటువంటి మాటలు, పాటలు రాశారండి సార్. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్కి అండ్ వెంకట్ మాస్టర్కి. ఇందులో అద్భుతమైనటువంటి సీక్వెన్స్ ఉంటుందండి. స్టార్టింగ్ ఒక 10 minutes పార్కూర్ సీక్వెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్. మీరు మన ఇండియన్ సినిమాలో చూసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్. ఎవ్రీడే ఏం లేదన్నా ఆల్మోస్ట్ ఒక 1000 extras అండ్ ఫైటర్స్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్స్ పెడితే అది పాసిబుల్ అయింది. అంతమందిని మేనేజ్ చేసే కెపాసిటీ ఓన్లీ పీటర్ మాస్టర్ గారికి ఒకటే ఉందండి. ఆయన వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ మాస్టర్. ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, సో దానివల్ల పుల్ ఆఫ్ చేయగలిగారండి. అండ్ ఆల్సో వెంకట్ మాస్టర్ ప్రీ క్లైమాక్స్లో ఒక సూపర్ బస్ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. అండ్ అంటే కొత్త మాస్టర్ అయినా కానీ చాలా ముందుకెళ్తారండి ఆయన లైఫ్లో. అలాగే రేవంత్ మాస్టర్, వైరల్ వైరీ కొరియోగ్రాఫ్ చేసినటువంటి రేవంత్ మాస్టర్. అండ్ జూ జూనియర్ అని చెప్పేసి టైటిల్ సాంగ్ కూడా ఇందులో కొరియోగ్రాఫ్ చేశారండి. చాలా పెద్ద ఎత్తుకెళ్తారు జీవితంలో అని చెప్పి నేను భావిస్తున్నాను. యూ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ మాస్టర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే కార్యక్రమానికి రాలేదు విజయ్ మాస్టర్, ఇందులో లివ్ దిస్ మూమెంట్ అనే పాటను కూడా కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్. ఆయన బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉంది. ప్లస్ ఆయన కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్తారని నేను భావిస్తున్నానండి. అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి వర్క్ చేసినటువంటి టీమ్ మెంబర్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అందరినీ చాలా అద్భుతంగా చూపించారు స్క్రీన్ పైన. దేర్ ఎఫర్ట్స్ మీన్ అ లాట్. అండ్ ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఒక చిన్న మాటతో నేను ముగిచేస్తాను. చాలా కష్టపడి 3 ఏళ్ల కష్టం సంగ్రహం అయ్యేసి 18th మా సినిమా రాబోతుంది. కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు, వాళ్ళని పైకి తీసుకొస్తారు. నా కోసం ఒకటే కాదు, నిర్దేశకుడు రాధాకృష్ణ కోసమైనా, ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు, కొత్త యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా ఇష్టపడేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సార్ని కూడా ఒకసారి తలుచుకుంటూ, జై ఎన్టీఆర్. థ్యాంక్స్ అ లాట్. Thank you so much. Thank you everyone for being there. I'm extremely happy to be back with Junior.
And all I can say is thank you. Thank you to the cast, thank you to the crew for bringing me back. From the bottom of my heart, I want to say thank you to every Telugu audience, every cast, every crew who's here with me. And Kirti, big day. Big day on the 18th. We are all here to support you and to celebrate you. 4 మాటలు అన్నారు, కరెక్ట్గా 4 మాటలు మాట్లాడారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ జనీలి గారు, కిరీటి, విషింగ్ యూ సక్సెస్, సాయి కొరపాటి గారికి, డైరెక్టర్ రాధాకృష్ణ గారికి, అందరికీ. జూలై 18వ తారీఖున మనం థియేటర్స్ లో కలుద్దాము. అంటిల్ దెన్ శుభరాత్రి, గుడ్ నైట్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ.